హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వద్ద పెన్షన్ తీసుకునే వారందరికీ ముఖ్య ప్రకటన. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఏపీలో గత 2 నెలలుగా వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని పెన్షనర్లు ఎదురు చూడాల్సిన వచ్చింది. అలాగే ఈసారి ఇంటి వద్ద ఇస్తారా లేక సచివాలయాలకు వెళ్ళాలా, బ్యాంకులకు వెళ్ళాలా అన్న టెన్షన్ కూడా ఉండేది. అయితే అప్పట్లో ఎన్నికల కారణాలతో చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షనర్లకు సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ విధులను విడుదల చేసింది. రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం 1938.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఇవాళ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. సంబంధించి 65,30,808 పెన్షన్లలో 47,74,733 పెన్షన్లు 73.11% ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ పద్ధతి ద్వారా 17,56,105 పెన్షన్లను 26.89% డోర్ టు డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. పెన్షన్దారులకు బ్యాంకు ఖాతాల్లోకి జూన్ 1 నుంచి 1, 2024న నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సొమ్ము జమ చేస్తామన్నారు. ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు సంబంధించిన బ్యాంకు శాఖల నుండి మే 31న పెన్షన్ నగదును డ్రా చేసి పెన్షనర్లకు పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తామని ఇతర గ్రామ వార్డు కార్యాలయాల సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు. సదరు సిబ్బంది జూన్ 1 నుండి జూన్ 5 వరకు డోర్ టు డోర్ పంపిణీ చేయాలని సూచించారు. ఈ మేరకు ఈసీ ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.